హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. ముందుగా నేను వచ్చేసి మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్న గణేశుడిని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగిందండి. చూడండి గణేశుడు ఎంత బాగున్నాడో, ఎంత బాగా డెకరేషన్ చేశాడో. ఇది మెడికల్ కాలేజీ గణేశుడు అండి. రాజ్ విహార్ దగ్గర ఉంటుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, గణపతి ఎలా ఉన్నాడో. ఫస్ట్ టైం ఎవరన్నా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి ఈ గణేశుడు కూడా బెలూన్లతో ఎంత బాగా అలంకరణ చేశారో. తర్వాత వచ్చేసి నేను కల్లూరులో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి కల్లూరులో ఉంటుందండి. అంటే మనము కల్లూరులో వాటర్ ట్యాంక్కి పోయే దారిలో ఉంటుందండి. చూడండి గణేశుడిని ఎంత బాగా డెకరేషన్ చేశారో ఇక్కడ కల్లూరులో. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కల్లూరులోనే ఇంకొక గణేశుడిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. చూడండి ఈ గణేశుడు ఎలా ఉన్నాడో. చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి గణేశుడిని. చూడండి ఈ గణేశుడు ఎంత బాగున్నాడో. ఇది కూడా కల్లూరులోనే ఉంటుందండి. చూడండి ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారు వినాయకుడిని. ఆ తర్వాత వచ్చేసి నేను బాలాజీ నగర్లో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకుందామని వచ్చామండి. ఆ బాలాజీ నగర్లో అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ గణేశుడికి. చూడండి ఈ డెకరేషన్ ఎంత బాగుందంటే చూడ్డానికి మనకు రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ఉంటుందండి డెకరేషన్ అయితే. చూడండి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ. ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి మండపాన్ని. అంటే మనకి ఇట్లనే లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలా లోపలికి వెళ్తే లోపల వినాయకుడిని దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ బాలాజీ నగర్ వాళ్ళు. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి లోపలికి దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడ ఎంత బాగా డెకరేషన్ చేశారో గణేశుడికి. చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఈ గణేశుడు వచ్చేసి మనకు కళ్ళు మూస్తుంటాడు, తెడుస్తుంటాడండి మనకు గణేశుడు. తర్వాత పైన కొండ ఉంటుంది. కొండ చూడండి ఎలా తిరుగుతుండో వినాయకుని పైన. ఈ గణేశుడే కళ్ళు మూస్తుంటాడు, తెడుస్తుంటారు, మళ్ళీ కొండ తిరుగుతుండండి ఇక్కడ వినాయకుని పైన. చూడండి ఎంత బాగా అంటే ఇప్పుడు దగ్గర నుంచి తీశాను. కొండ చూడండి ఎలా తిరుగుతుండో వినాయకుడి పైన కవ్వం మాదిరి అది. తర్వాత వినాయకుడు కళ్ళు తెడుస్తుంటాడు, మూస్తుంటాడండి ఇక్కడ బాలాజీ నగర్లో. చూడండి మనకు చాలా అంటే ఇక్కడ ఈ వినాయకుడు చాలా బాగున్నాడండి మనకు. చాలా బాగా డెకరేషన్ కూడా చేశారు వీళ్ళు. అక్కడి నుంచి వచ్చేసి నేను పాలకొట్టాలో వచ్చానండి. పాలకొట్టాల్లో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే మేము మా ఫ్యామిలీతో వచ్చామండి. వచ్చి పాలకొట్టాల్లో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకున్నాము. చూడండి పాలకొట్టాల్లో ఉన్న వినాయకుడు ఎలా ఉన్నాడో. చాలా బాగా ఉన్నాడండి వినాయకుడు ఇక్కడ చూడండి. ఆ తర్వాత మేము పాలకొట్టాల్లోనే ఉన్న ఇంకొక వినాయకుడిని కూడా దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఇది పాలకొట్టాల్లో ఉన్న ఇంకొక వినాయకుడు. చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు ఎలా ఉన్నాడో. ఆ తర్వాత మేము ఫ్రూట్ పార్క్ ముందర ఉన్న గణేశుడిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. అంటే ఇది దగ్గర దగ్గర మనకు అశోక్ నగర్లోకే ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్ పార్క్ ముందర ఉన్న గణేశుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది అశోక్ నగర్లోకే ఉంటుందండి. ఇదైతే మనకు ఈ వినాయకుడు చూడండి ఎలా ఉన్నాడో, ఎంత బాగున్నాడో వినాయకుడు అయితే. చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ కూడా వినాయకునికి. ఆ తర్వాత మళ్ళీ మేము ఆనంద్ కాంప్లెక్స్ పక్కన ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకుందామని వెళ్ళామండి. ఆనంద్ థియేటర్ ఉంది కదండి మనకు బంగారుపేటలో. అక్కడ ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకుందామని వెళ్ళాము. ఆనంద్ కాంప్లెక్స్ పక్కనే ఉన్నాడండి వినాయకుడు. చూడండి వినాయకుడు ఎలా ఉన్నాడో పంచమొహాలతో.
పంచముఖాలతో చూడండి వినాయకుడు. ఆ తర్వాత వచ్చేసి మేము అక్కడి నుంచి బయలుదేరి తర్వాత శ్రీరామ థియేటర్ ఆపోజిట్లో ఉన్న అంటే బంగారుపేట మెయిన్ రోడ్డులో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకుందామని వచ్చామండి. ఇది బంగారుపేటలో మెయిన్ రోడ్డు మీద ఉంటుందండి వినాయకుడు. చూడండి వినాయకుడు ఎలా ఉన్నాడో. ఇది మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. చాలా పెద్దగా ఉందండి విగ్రహం అయితే ఇక్కడ. జై గణేష.